బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం అందరం ముస్లింలము అని గర్వంగా చెప్పుకుంటాం. కాని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఒకవేళ మనం నమాజ్ చదవకపోతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు మన పరిస్థితి ఏమిటి? ఖియామత్ అంటే ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు మనల్ని అడిగే మొట్టమొదటి హిసాబ్ అంటే లెక్క మన నమాజ్ గురించి మాత్రమే ఉంటుంది. నమాజ్ అనేది ఇస్లాం ధర్మంలో రెండవ అతి ముఖ్యమైన పిల్లర్ అంటే పునాది వంటిది. ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలాతో ఒక బానిసకు ఉండే డైరెక్ట్ కనెక్షన్ అంటే ప్రత్యక్ష సంబంధం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఏంటంటే, ప్రళయ దినమున ఒక మనిషి చేసిన డీడ్స్ అంటే కర్మాచరణలన్నింటిలో మొదటగా నమాజ్ గురించే విచారణ జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్ర ఖురాన్లోని సూరా మర్యం 19 సూరా 59 ఆయతులో మనకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అంటే గట్టి హెచ్చరికను ఇచ్చారు. పూర్వపు ప్రవక్తల తరువాత అటువంటి వారు వచ్చారు. వారు నమాజ్ను పూర్తిగా నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేశారు మరియు తమ మనసు కోరిన షహ్వాత్ అంటే తప్పుడు కోరికలను అనుసరించారు. అలాంటి వారు ఖచ్చితంగా ఘై అంటే నరకంలోని భయంకరమైన శిక్షకు గురవుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీ హదీద్లో సెలవిచ్చారు ఏంటంటే, ఒక ముస్లింకి మరియు కుఫర్ అంటే అవిశ్వాసానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే తేడా కేవలం నమాజ్ మాత్రమే. అంటే నమాజ్ వదిలేయటం వల్ల మన ఈమాన్ అంటే విశ్వాసం చాలా డేంజర్ అంటే ప్రమాదంలో పడిపోతుంది. ఖియామత్ రోజున మన నమాజ్ లెక్క కనుక కరెక్ట్గా ఉంటే మిగిలిన అన్ని పనుల అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం సులభమవుతుంది. కానీ ఒకవేళ నమాజ్లోనే లోపముంటే ఆ తరువాత పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది. ఇక్కడ మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. కొందరు కేవలం లేజినెస్ అంటే బద్ధకం వల్ల నమాజ్ను వదిలేస్తారు, మరికొందరు నమాజ్ అవసరం లేదు అని రిజెక్ట్ అంటే తిరస్కరిస్తారు. ఈ రెండు సిచ్యుయేషన్స్ అంటే పరిస్థితులు చాలా సీరియస్ మరియు ప్రమాదకరమైనవి అని మనం గ్రహించాలి. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా దయామయుడు కాబట్టి మనం వెంటనే తౌబా అంటే పశ్చాత్తాపం చెందాలి. ఇప్పటి వరకు మిస్ అయిన నమాజ్లను ఖజా అంటే మరియు అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమాపణను వేడుకోవాలి. మరణం మనకు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనం ఖబర్ అంటే సమాధిలోకి వెళ్లిన తర్వాత నమాజ్ చదవడానికి మళ్లీ అవకాశం ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని రోజుకు 5 సార్లు ప్రేమతో పిలుస్తున్నప్పుడు మనం ఆ పిలుపును నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి సోదరులారా, ఇప్పుడే ఈ క్షణమే నమాజ్ చదవడం ప్రారంభించండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ 5 పూటల నమాజ్ను క్రమం తప్పకుండా పాటించే తౌఫీక్ అంటే సామర్థ్యాన్ని ప్రసాదించాలని, మన పాపాలను క్షమించి మనకు జన్నతుల్ ఫిర్దౌస్లో చోటు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ ముత్తఖీన్ అంటే తనను భయపడే వారిలో చేర్చాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను